ఇక ఎవడు పట్టించుకుంటాడు? వృద్ధులు, వికలాంగులు, మహిళలు, లేకపోతే ఒంటరి మహిళలు ఎవరు పట్టించుకుంటారు? మొన్నటిదాకా వాళ్ళ గురించి పెద్ద రచ్చ, వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా ఎవరికి వాల్యూ లేదు, రాజకీయాల కోసం వాడుకున్నారంతే. ఇప్పుడు మండు టెండలు, మామూలు మనలాంటి వాళ్ళమే రోడ్డు మీదకి ఎండకి ఆవిర్లు ఎత్తిపోతుంది. ఫ్యాన్ లేకుండా కూర్చోవాలంటే విలవిలలాడిపోతున్న పరిస్థితి. ఏసీల్లో కూడా తట్టుకోలేనంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి దశలో తమ డబ్బులు 3,000 రూపాయలు తీసుకోవడానికి బ్యాంకుల దగ్గరికి బారులు తీరుతున్నారు. వచ్చే నెల దాకా తప్పదేమో. వచ్చే నెలకి చంద్రబాబు అధికారంలోకి వస్తే మొదటి నెల 7,000, ఆ తర్వాత నెలకి 4,000 ఇంటికే పంపిస్తానన్నారు కాబట్టి అటు దాని మీద ఆశతో ఈ నెల వరకు బ్యాంకుల చుట్టూ తిరగాలి. అదే సందర్భంలో ఇటు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈ 3,000 రూపాయలు ఇంటికి పంపించేందుకు వాలంటీర్తో వెళ్తున్నాడు కాబట్టి అది నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పటిదాకా వృద్ధుల తిప్పలని పత్రికలకి పట్టదు, మానవతా హృదయం అంటూ ఇంతకుముందు స్పందించిన వాళ్ళకి పట్టదు.